డీజీపీ మాతో ఎందుకు మాట్లాడారు? ఎవరైనా మాతో నన్ను ఫోన్ చేస్తే ఎత్తలేదు ఆయన ఎస్పీ గారు. మళ్ళీ కాల్ బ్యాక్ తెలియదు, తెలియదండి. డిఎస్పీ గారు పొద్దున్న చేస్తే సార్ క్లాష్ కాదు, మరి ఏమన్నా ప్రోగ్రామ్స్ 4 గంటలకు చేసుకుంటారా? ప్రతి బొమ్మ కాడ 8 బొమ్మల కాడ మీరు మీటింగ్ చెప్పాలి చేయమని మీరు అనగలరా? మరి దాని గురించి ఎందుకు? ఆ ఉద్దేశం ఏంటంటే అది పని చేయడం చేత కాదు, కానీ ఈ ప్రోగ్రాం చెడగొట్టాలని చెప్తే వేరే ఏముండదు. ఏమన్నా అతని క్లాష్ ఎందుకు అబ్జెక్షన్ చేస్తాడు? మీరు ఉంటారు బాబు, ఎట్లా అవుతుంది అలరైపోతాం ముందు లేదని చెప్పారు కదా మీరు. అంటే ఏది ఆయన రేవతి నుంచి వలందపాలెం చేరుకున్న తర్వాతే మీరు బయలుదేరండి. రేవతి ఆయన వలందపాలెం చేరుకున్నాక బయలుదేరండి. అదే నిజాంపేట కదా సార్, ఫస్ట్ కాదు నిజాంపేట. అవును, ఈ లోపు ఇటేపు నుంచి రాజుపేట కాళేగనపేట వెళ్తారు, శివగంగా వెళ్తారు. యేసుబాబు గారు ఏంటండి, ఇప్పుడు అమ్మేద్దని చెప్పని మీరు రూల్ పెట్టడం తప్పులేదు. ఎందుకంటే ప్రభుత్వం ముందు వెయ్యాలి, ప్రభుత్వం దండ గౌరవించిన తర్వాత మీరు రండి. ప్రభుత్వ కార్యక్రమం కాదు సార్, ప్రైవేట్ కార్యక్రమం. కోరుకొని ఎట్లా ఉందంటే కొలరాంతా పెళ్లికి వచ్చి అక్షంతలు వేసే వరకు వైసీపీ వాళ్ళు వచ్చి అక్షంతలు వేయకూడదంటే అట్లా ఇది ఎక్కడ కుదురుతుందండి?